ఎక్కడ చూసినా వీళ్ళకి హిందూ ధర్మం పట్ల కానీ సనాతన హిందూ ధర్మం పట్ల కానీ అసలు భక్తి లేదు, విశ్వాసం లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇకపోతే తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి వెళ్ళమంటే వెళ్ళకోకుండా ఆయన వెళ్ళడం జరిగింది, సంతకం పెట్టకోకుండా. ఆ డిక్లరేషన్ పైన ఉన్నటువంటి ఫామ్ కూడా క్యాన్సిల్ అని చెప్పి కూడా రాయడం జరిగింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామితోనే పరాచికాలు ఆడడం జరిగింది. ఒక నాస్తికుడిని చేసి అసలు హిందూ ధర్మం పైన నమ్మకం లేనటువంటి వ్యక్తిని తెచ్చి ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్గా పెట్టి సమస్త హిందూ ప్రపంచాన్ని, హిందూ సమాజాన్ని అంటే మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆయన చేయడం జరిగింది. కేవలం ఆదాయ మార్గం కోసమే వాళ్ళు టీటీడీని ఎంచుకోవడం జరిగిందనేది పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో హిందువులు ఏకమవుతున్నారు. ఇదే విషయం పైన ప్రతి ఇంటికి హిందువుకు చేరవేసేటువంటి ఆలోచనలు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఆలయానికి ఈరోజు అయోధ్యతో పాటు శ్రీకాళహస్తితో పాటు శ్రీశైలం పాటు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నింటికీ ఈ గత 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఈ కల్తీ చేసినటువంటి లడ్డు ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. మరి ఆ పాపం ఊరికనే పోదని చెప్పేసి ఈరోజు హిందువులు అంతా చర్చించుకుంటా ఉన్నారు. ఇక హిందువులే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ సమాధి కట్టబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ హిందువులకి మధ్య యుద్ధం జరగబోతా ఉంది అనేది ఇక్కడ సుస్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి ఇన్సిడెంట్స్తో సహా. నిన్నటి ఇన్సిడెంట్ ఏంది అంటే నందిపల్లిలో ఉన్నటువంటి నందీశ్వర ఆలయం ఓపెనింగ్కి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యజ్ఞం సాక్షిగా ఈరోజు హిందువులు రాబోయే రోజుల్లో యుద్ధం చేయబోతా ఉన్నారు ఆ పార్టీతో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చాలామంది హిందువులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఒకటే, రాజకీయాలు చేయొచ్చు కానీ మన ధర్మం పట్ల, మన సనాతన హిందూ ధర్మం పట్ల ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకూడదు అనేది రాబోయే రోజుల్లో హిందువుల్లో ఏకతాటిపైకి వచ్చేటువంటి అవకాశం ఎంతైనా లేదు అనేది అయితే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా రాజకీయ సమాధి కట్టబోయేది హిందువులు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.